త్రోవలో నే నడిచిన, ఎరుగని మార్గములో నన్ను నడిపిన, నా ముందు నడిచిన జయవీరుడా, నా విజయ సంకేతమా. ఎడారి త్రోవలో నే నడిచిన, ఎరుగని మార్గములో నన్ను నడిపిన, నా ముందు నడచిన జయవీరుడా, నా విజయ సంకేతమా. నీవే నీవే నా అనంతము, నీవే నీవే నా ఆధారము, నీవే నీవే నా అనంతము, నీవే నా ఆధారము. సుమధుర స్వరముల గానాలతో, వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. సర్వశక్తిగల జీవముగల దేవాదేవుని అతి పరిశుద్ధ నామము ఎల్లప్పుడూ దేవుని ప్రియబిడలైన మనమందరి ద్వారా కనపరచబడును గాక. అత్యంత శ్రేష్టమైనటువంటి మంచి దినం, మరొక అత్యంత శ్రేష్ఠ దినము దేవాది దేవుడు మనకు ఈ మంచి ప్రపంచంలో ఇచ్చినందుకు దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, గడిచిన కాలమంతా మమ్మల్ని క్షేమముగా కాచి కాపాడినటువంటి జీవముగల దేవాది దేవుడు, మన సృష్టికర్త, మన రక్షకుడు, ప్రాణనాథుడు యేసుక్రీస్తునందు ఈ శ్రేష్ఠ భూమిలో పరిశుద్ధ పరలోకపు ఆనందములలో మరొక దినం ఇచ్చినందుకు దేవునికి స్తోత్రం. నాతో కలిసి ఈ శుభ సందేశం వింటున్నటువంటి మిమ్మల్ని అందరినీ దేవుడు సమృద్ధిగా దీవించునుగాక, ఆశీర్వదించునుగాక, ఆనందధారలో నడిపించునుగాక, శుభమే జరుగుచునుగాక. దేవాది దేవుని పరిశుద్ధ చిత్తం పరిశుద్ధ పరలోకములు ఎలాగో అలాగే మన అందు, మన తరతరాలందు జరుగునుగాక. ఈ దినము నేను పాడినటువంటి పాట, నా ముందు నడిచినటువంటి నా యేసయ్య, నా విజయ సంకేతమా అని పాట పాడడం జరిగింది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, జీవమగల దేవుని ఆత్మ మన మీదే పరిపూర్ణముగా నింపి, తన జీవమగల దేవుని పరిశుద్ధ స్వరూపములో మమ్మల్ని సృజించి, జీవమగల దేవుని చిత్తానుసరముగా ఆత్మస్వరూపుడైన దేవుడే ఈ శ్రేష్టమైన శరీరూపధారిగా ఈ భూమికి వచ్చారు. ఈ భూమిలో మమ్మల్ని సర్వోన్నతమైన కన్నతండ్రి ఆత్మలో మమ్మల్ని ఎదిగించి, దేవుని జ్ఞానం ఇచ్చి, దేవుని శక్తి ఇచ్చి, సత్యమైనటువంటి జీవమగల దేవుడే నాలోనే మనలోనే ఉన్నారని మనకు తెలియపరచుటకు జీవమగల దేవుని ప్రియ కుమారుడు, మన రక్షకుడు, ప్రాణనాథుడు యేసుక్రీస్తునే మన కొరకు పంపించి, మన అజ్ఞానము తొలగించి జీవమగల దేవుని యందు జ్ఞానిగా మార్చి, ఈ భూమిలో ఉండగా ఈ భూమి కూడా పరిశుద్ధ పరలోకపు సన్నిధి అని మనకు తెలియపరిచినటువంటి జీవమగల దేవాది దేవుడు మన తోడున్నారు, మనలో ఉన్నారు, మన ముందున్నారు, మన వెనక్కున్నారు, మన కుడి ప్రక్కన, ఎడ ప్రక్కన, పైన కిందన పరిపూర్ణముగా దేవుని సామీప్యము సాన్నిధ్యం ఉన్నారు కనుక అత్యంత ధైర్యము కలిగి ఈ శ్రేష్ఠ భూమిలో ఉన్నతమైన మహామహిమలో మనము బ్రతకొచ్చు. ఈ జ్ఞానము, ఆత్మజ్ఞానము కలిగినలా, క్రీస్తులో ఉన్నటువంటి ఈ శ్రేష్టమైన జ్ఞానం ఉదయకాలమే మీకు కలిగినలా, మీ శత్రువులు ఎవరు కూడా మీ ముందులో నిలబడలే, మన ముందులో నిలబడలే. దానికే యేసుక్రీస్తు ప్రభువారు జీవమగల దేవుని ఆత్మలో భూమికి వచ్చి మానవ రూపధారిగా ధరించి భూమికి వచ్చినప్పుడు జీవమగల దేవుని ఆత్మలో వచ్చారు కనుక, పరిశుద్ధాత్మ ద్వారా జన్మింపబడింది కనుక, యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమిలో ఉండగా చెప్పినటువంటి మాట, పాములను, తేలులను, శత్రువుల సమస్త బలమును తొక్కుటకు నేను మీకు అధికారం ఇస్తున్నారు, ఏది ఎన్నడూ ఏ హాని మీకు చేయరు అని. ఎందుకంటే సర్వోన్నతుడు, సర్వప్రపంచ సృష్టికర్త అయినటువంటి దేవుని ఆత్మలో, దేవుని స్వరూపముందు మనం ఉండగా ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఏ కీడు, ఏ అపవాది, ఏ చేతపడిలు, ఏ దురాత్మ కూడా మన దగ్గరికి రారు. ఒకవేళ మన దగ్గర వచ్చినా కూడా వాళ్ళు నిష్ఫలముగా, ఎట్టి పరిస్థితుల్లో మన దగ్గరికి ఎందుకు వస్తున్నారో అది ఏది కూడా జరిగించకుండా అపజయముతో వారు ఓడిపోతారు. దురాత్మలన్నీ ఓడిపోతారు కనుక
మనకే జీవముగల దేవుని యందు విజయం ఇస్తారు. ఎందుకంటే మన ముందు సర్వ ప్రపంచ సృష్టికర్త అయినటువంటి దేవాది దేవుడు ఉన్నారు. మనము జీవముగల ఆ దేవుని బిడలే, దేవుని ముద్దు బిడలైనటువంటి మన ముందు మన తండ్రి అయిన దేవుడే ఉన్నారు కనుక మనం వెళ్ళినటువంటి దారికి మన ముందుగా దేవాదేవుడు నడుస్తున్నారు కనుక సుఖకరమైన, శుభకరమైన, ఆనందకరమైన, ఆశీర్వాదకరమైన ప్రయాణము మనకు కలిగచేస్తాడు. కనుక ఈ ఉదయకాలమే ఆ పరిశుద్ధులైనటువంటి జీవముగల క్రీస్తులో మీరు అత్యంత శ్రేష్ఠుడుగా అందరినీ ఒకలాగా ప్రేమించి ఏకైక సహోదరి సహోదరుడుగా ఈ భూమిలో దేవాదేవుడిచ్చిన ఆత్మ ద్వారా దేవుడిచ్చిన సమయం దాకా ఈ భూమిలో ఈ శరీరంలో బ్రతికి తదనంతరం ఈ శరీరంలో నుంచి జీవముగల దేవుని ఆత్మ పిలిచినప్పుడు మహిమ స్వరూపము పొందుకొని నిత్య శివనులో పరిశుద్ధులందరితో కలిసి సాక్షాల్ సర్వప్రపంచ సృష్టికర్త అయినటువంటి దేవుని సన్నిధిలో సదాకాలం ఉండటం భాగ్యం కూడా దేవుడు కలిగచేస్తారు కనుక ఈ ఉదయకాలమే నాతో ఏకీభవించినటువంటి ప్రతి బిడలారా, ప్రతి దేవుని బిడలారా, ప్రతి సహోదరి సహోదరులారా, మీ దీవెన కొరకే, మీ ఆశీర్వాద కొరకే, మీ ఆనందం కొరకే, మీ ఐశ్వర్యం కొరకే సర్వోన్నతున్న దేవుని ఆత్మలో నన్ను మమ్మల్ని నిలవపెట్టారు కనుక అటువంటి జీవముగల దేవుని వచనము ద్వారా మీతో మాట్లాడుతున్నారు కనుక ఈ వచనం మీకు సుఖముగా, శుభముగా, ఆనందకరముగా, ఐశ్వర్యముగా, తరతరాలు దీవెనకరముగా మారునుగా కానీ నేను మనసారా ప్రార్థిస్తున్నాను. నాతో కలిసి చిన్న ప్రార్థనలో ఏకీభవించాలని మనవి చేసుకున్నాను. ప్రియులారా, పరిశుద్ధుడా, సర్వప్రపంచ సృష్టికర్త, ఆత్మస్వరూపుడా, సత్యస్వరూపుడా, మహిమ స్వరూపుడా, తేజోమయుడా, ఈ శ్రేష్టమైనటువంటి అత్యంత శ్రేష్టమైన మంచి దినము మీలోనే, మీతోనే మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నారు నాయన. మీరిచ్చిన ఈ శ్రేష్ఠ దినం అత్యంత శ్రేష్టముగా, సమస్త ఆనంద ఐశ్వర్య విషయములలో శ్రేష్టముగా మమ్మల్ని నడిపించి ఈ పరిశుద్ధ శుభ సందేశములో పాలుపంపులు పొందినటువంటి ప్రతి వారిని, ప్రతి కుటుంబమునే దీవించి ఉన్నతాశీర్వాదములో నడిపించి దీవించమని యేసు క్రీస్తు నామమును బట్టి స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను మా కన్న తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు, గాడ్ బ్లెస్ యు, గాడ్ బ్లెస్ యు.